ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం చూద్దాం ఇన్స్టెంట్ గా మెహందీ ఎలా పెట్టుకోవచ్చు అనేది చూద్దామండి. సో ఇది మీ అందరికీ కూడా తెలుసు అని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలి అనేది చూసేద్దాం. దీనికి కావాల్సినవి ఒక అల్యూమినియం టిన్. నేను మిల్క్ మేడ్ ది తీసుకున్నాను అనమాట, కండెన్స్డ్ మిల్క్ ది టిన్. మీకు ఏదైనా పర్వాలేదు. సో ఒక చిన్న గిన్నె, దాంట్లో పట్టేంత. ఈరోజు నేను చేస్తున్నాను షుగర్ ఇంకా వాముతోని. తర్వాత ఒక దీపం కానీ స్టోన్ కానీ, ఇంకా కొంచెం కుంకుమ కావాలి. తర్వాత ఆ టిన్కి మీద మూతకి సరిపోయినంత గిన్నెలో వాటర్ కావాలన్నమాట. సో చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా ఏం చేస్తున్నామో. మనందరు చిన్నప్పుడు ఒక్కసారైనా ఈ ట్రై చేసి ఉంటాము. సో అదే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఆ దీపాన్ని క్లిప్లో చూపించినట్టు పెట్టేసుకోండి మధ్యలోని. తర్వాత వాము పంచదార కలిపేసుకొని, మీరు బెల్లం అన్నా వేసేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే అలాగా బెల్లం వేసుకోవచ్చు, బెల్లం లవంగాయలు వేసుకుంటారు. ఈ రోజు అయితే నేను షుగర్ వాము వేసుకున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట, మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. తర్వాత దీపం మీద చిన్న గిన్నె పెట్టేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ ఉన్న గిన్నెని మూతలా పెట్టేయాలన్నమాట. సో చూసారు కదా ఇలాగా. మీలో ఎంతమందికి మీ చిన్నప్పుడు గుర్తొచ్చింది అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. టైం లేనప్పుడు, గోరింటాకు దొరకనప్పుడు, స్ప్రేలు ఎక్సెట్రా ఇవేమీ అక్కర్లేదు, సింపుల్గా గోరింటాకు పెట్టేసుకోవచ్చు. సో స్లో ఫ్లేమ్లోనే ఇది పెట్టుకోవాలన్నమాట. నేను డైరెక్ట్గా స్టవ్ మీదకి అది చిన్నదైపోయిందని ఈ స్టాండ్ ఉంటుంది కదా, ఇది పెట్టుకొని దాని మీద పెడుతున్నాను అంతే. సో నాకు ఇది కూడా నేను మర్చిపోయాను. నేను కూడా యూట్యూబ్లో చూసిన తర్వాతే గుర్తొచ్చింది అనమాట. బెల్లం గోరింటాకు చూసిన తర్వాత నాకు ఇది గుర్తొచ్చి నేను ఇది చేస్తున్నాను. నేనైతే సూపర్ హ్యాపీ అయిపోయానండి. మనం ఇప్పుడు కూడా ఒకసారి చేసామంటే మన పిల్లలకి కూడా తెలుస్తుంది. సో తప్పకుండా మీరు ఒకసారి ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి, సూపర్ హ్యాపీ అయిపోతారు. సో స్లో ఫ్లేమ్లోని ఒక 5 minutes ఉంచారంటే, అంటే మీదున్న వాటర్ మనకి పొగలు వస్తున్నాయి అని తెలిసిన తర్వాత, వేడయ్యాయి అనుకుంటే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. చల్లగా అయిన తర్వాత ఆ పాకంకి వచ్చిన కొంచెం లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఆ లిక్విడ్ అనేది ఆ గిన్నెలో వచ్చింది కదా, దాంట్లో మనం కుంకుమ కలుపుకుంటే మెహందీ అనేది తయారైపోతుంది. దీని ఫ్రాగ్రెన్స్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మనకి చిన్నప్పుడు చాలా బాగా గుర్తొస్తాయి తప్పకుండా. అది దీపంకి అంటుకుపోయింది అనమాట, కొంచెం పల్చగా ఉండడం వల్ల. సో మీరైతే కొంచెం థిక్గా ఉన్న గిన్నెని పెట్టారంటే ఈజీగా ఉంటుంది. సో నేను స్పూన్తో తీసి లిక్విడ్ వేసేస్తున్నాను. సో ఇది కొంచెం చల్లగా అయ్యాక వస్తుందేమో చూడాలి. ఇప్పుడు ఆ లిక్విడ్ ఉంది కదా, అందులోని కొద్దిగా కుంకుమ కలుపుకుంటే సరిపోతుంది, మనకి రెడీ అయిపోతుంది. అన్వి అయితే సూపర్ ఎగ్జైట్ అయిపోయిందండి. ఎంత హ్యాపీ అయిపోయిందో అసలు. దీనికి చాలాసేపు ఉండాలని లేదు, ఏం లేదు కదా, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో థిక్నెస్ కూడా మనకి నచ్చినట్టు వేసుకుంటే నీట్గా అప్లై చేసేసుకోవచ్చు. సో ఎలా అనిపించింది వీడియో మీకు? తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. నేను ఇయర్ బడ్తో పెట్టుకుంటున్నాను. పెయింట్ బ్రష్తో కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు మంచి మంచి డిజైన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. సో ఈ పారాని అని కూడా అంటారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇది ఒక 4-5 days ఉంటుందేమో, ఎక్కువ వాటర్లో తడిస్తే ఒక 2-3 daysలో పోతుంది. సో నెక్స్ట్ నేను అన్వీకి పెడతాను. అన్వి అయితే చాలా చాలా హ్యాపీ అయిపోయిందండి. చాలా ఈజీ కదా ఇది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
మీరు చిన్నప్పుడు ఎలా చేసేవారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.